హలో ఫ్రెండ్స్, నేను మీ భద్రాని. వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రేషన్ కార్డుకు సంబంధించి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. కూటమి గవర్నమెంట్ గెలిచినప్పటి నుంచి ఇంతవరకు రేషన్ కార్డుకు సంబంధించి ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ప్రజెంట్ మనకి రేషన్ కార్డుకు సంబంధించి సర్వర్ ఏపీలో అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలి, ప్రజెంట్ ఏ ఆప్షన్ వచ్చింది, ఈ ఆప్షన్ ద్వారా మనం ఎలా ఏంటి వాట్ అయితే పూర్తి వివరాలు అయితే తెలుస్తున్నాం. గైస్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేషన్ కార్డుకి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. ఇకపోతే మనకి రేషన్ కార్డుకి సంబంధించి చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఏపీలో ఓన్లీ స్ప్లిట్టింగ్ సంబంధించి మాత్రమే మనకి ఆప్షన్ అయితే రావడం జరిగింది. ఈ స్ప్లిట్టింగ్ సంబంధించి మనకి 5 రకాల స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఆప్షన్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఇకపోతే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా అయితే చెప్తాను. అలాగే ఎక్కడ అప్లై చేయాలి ఏంటి కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే రేషన్ కార్డుకు సంబంధించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చాలా మంది మిత్రులకి ఈ యొక్క వీడియోని వీలైతే షేర్ చేయండి. ప్రజెంట్ మనకి రేషన్ కార్డుకి సంబంధించి సచివాలయంలో స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే రావడం జరిగింది. అంటే ఒక రేషన్ కార్డుని 2 రేషన్ కార్డులుగా డివైడ్ చేసే ఆప్షన్ అయితే రావడం జరిగింది. ఏ సందర్భాలలో డివైడ్ చేస్తారు, ప్రజెంట్ ఎవరు అర్హులు అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి నార్మల్ స్ప్లిట్, రెండో ఆప్షన్ వచ్చేసి విడోవర్ స్ప్లిట్. ఇకపోతే మనకి మూడో ఆప్షన్ వచ్చేసి డివైడ్స్ స్ప్లిట్, అంటే ఏదైతే డివైడ్స్ తీసుకుని ఉంటారో విడాకులు, ఇలా విడాకులకు సంబంధించి ఆప్షన్. ఇకపోతే నాలుగోది వచ్చేసి సింగిల్ మెంబర్ స్ప్లిట్. అలాగే ఐదో వచ్చేసి మ్యారేజ్ స్ప్లిట్, అంటే పెళ్ళైన వాళ్ళకి స్ప్లిట్ చేసే విధానం. ఇలా మనకి 5 రకాల ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. ఈ 5 రకాల ఆప్షన్స్లలో ఒక్కొక్క ఆప్షన్ గురించి మనం క్లియర్గా చూద్దాం. కావాల్సిన డాక్యుమెంట్స్ చూద్దాం, అలాగే ఎవరు అప్లై చేయాలని కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ స్ప్లిట్. నార్మల్ స్ప్లిట్ అంటే ఒక రేషన్ కార్డులో చాలా మంది అయితే ఉంటారు, ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్స్ కూడా అందులో యాడ్ అయి ఉంటారు. ఇలా నలుగురు కనుక ఒక కుటుంబంలో ఉన్నట్టయితే ఇద్దరిని మ్యారేజ్ అయిన పర్సన్ని డివైడ్ చేయాలనుకుంటే నార్మల్ స్ప్లిట్ అనేది అయితే ఉపయోగపడుతుంది. సపోజ్ మీ కుటుంబంలో మదరు, ఫాదరు, కోడలు, కొడుకు నలుగురు ఉన్నట్లయితే ఇప్పుడు కోడలికి కొడుకుకి మనము కార్డు ఏదైతే ఆల్రెడీ ఒక కార్డు ఉందో ఆ కార్డు నుంచి వేరే కార్డుగా కొత్త కార్డుగా మనం డివైడ్ చేయొచ్చు. ఇకపోతే వీళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అయితే కావాలి. అప్లికేషన్ ఫామ్తో పాటు కుటుంబంలో ఉన్న సభ్యులందరూ ఈకేవైసీ అయితే ఖచ్చితంగా అయి ఉండాలి. ఈకేవైసీతో పాటు కుటుంబ సభ్యులకు సంబంధించి అందరికీ ఆధార్ కార్డులు అయితే ఉండాలి. సో వీళ్ళకి పెద్దగా మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనము కోడలు ఎక్కించేటప్పుడే మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టి నెంబర్ అనేది ఎంటర్ చేసి మనం యాడ్ చేస్తాం కాబట్టి ప్రజెంట్ స్ప్లిట్ అవ్వడానికి అవసరం లేదు. ఇకపోతే మనకి రెండో ఆప్షన్ విడోవర్ స్ప్లిట్ అంటే మనకు సంబంధించి ఒక రేషన్ కార్డులో భర్త చనిపోయినట్టయితే ఆ భార్య ప్లస్ పిల్లలు కనుక ఉన్నట్లయితే వీళ్ళు కొత్త రేషన్ కార్డు అనేది కావాలనుకుంటే వీళ్ళు స్ప్లిట్ అవ్వచ్చు. సో వీళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే జస్ట్ మనకి భర్త చనిపోయినట్టు డెత్ సర్టిఫికేటు, అలాగే మనకి సంబంధించి పిల్లలకు, అలాగే ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ వైఫ్, వీళ్ళకి సంబంధించి ఆధార్ కార్డు. అప్లికేషన్ ఫామ్ అనేది అందరికీ ఒకటే విధంగా ఉంటుందండి కామన్గా. ఇకపోతే అందరికీ ఈకేవైసీ అయి ఉండాలి. ఇన్ కేస్ ఇదే సిచ్యువేషన్లో మనకు విడోవర్ అంటే మామూలుగా భర్త ఉండి భార్య చనిపోయి పిల్లలు ఉన్నట్టయితే ఆ భర్త పిల్లలు కూడా మనకి ఈ ఆప్షన్ ద్వారా కొత్త రేషన్ కార్డు అయితే పెట్టుకోవచ్చు. ఇకపోతే డివోర్స్ స్ప్లిట్, అలాగే విత్ చిల్డ్రన్. సపోజ్ మీ రేషన్ కార్డులో ఒక నలుగురు కానీ 5 మంది కనుక ఉన్నట్లయితే వీళ్ళలో భర్త గనక భార్య గనక ఇద్దరు ఎవరైనా సరే డివోర్స్ కనుక తీసుకున్నట్టయితే ప్రజెంట్ భర్త డివోర్స్ తీసుకున్నట్టయితే భార్య పిల్లలు కలిసి ఒక కొత్త కార్డు పెట్టుకోవచ్చు. లేదా భార్య డివోర్స్ తీసుకున్నట్టయితే ప్రజెంట్ ఆ కార్డులో ఉన్న పిల్లలు, ఇకపోతే మనకి ఎవరైతే భర్త ఉంటారో వీళ్ళు కార్డు అనేది కొత్తగా స్ప్లిట్ చేసుకోవచ్చు. సో డివోర్స్ సంబంధించి మనకి ఏం కావాలంటే విడాకులు కావాలి. విడాకులకు సంబంధించి ఒక సర్టిఫికేటు, అలాగే అందరి ఆధార్ కార్డ్స్, అప్లికేషన్ ఫామ్ అనేది కామన్గా ఉంటుంది. ఇకపోతే మనకు సంబంధించి అందరికీ ఈకేవైసీ అయితే ఉండాలి. సో ఈకేవైసీ ఎలా ఏంటి అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి మీ కుటుంబంలో అందరికీ ఈకేవైసీ అయ్యిందో లేదో కూడా చెక్ చేసుకోండి. సో ఇకపోతే మనకి సింగిల్ మెంబర్ స్ప్లిట్. సపోజ్ ఇప్పుడు మీకు రేషన్ కార్డులో ఇద్దరు కనుక ఉన్నట్లయితే ఇద్దరిలో మనకి భర్త కనుక డివోర్స్ ద్వారా కానీ లేదా నార్మల్ కనుక అతను పక్క నుండి డివైడ్ అయినట్టయితే ప్రజెంట్ ఆ కార్డులో లేదా ఆయన చనిపోయినట్లయితే ఒక్కరు కనుక ఉన్నట్లయితే వాళ్ళు మనకు స్ప్లిట్ తీసుకోవాలనుకుంటే సింపుల్గా మీకు సంబంధించి ప్రజెంట్ లేడీస్ ఉన్నా బాయ్స్ ఉన్నా కానీ ఆ డివోర్స్ అనేది సర్టిఫికేట్ పెట్టుకొని మీరు డివైడ్ అవ్వచ్చు. దీనికి జస్ట్ డివైడ్ కావాల్సిన ఎక్కువ డాక్యుమెంట్స్ ఏముండవండి. సింగిల్ మెంబర్ కావాలనుకుంటే విడాకులు కావాలి, ఇకపోతే మనకి విడాకులు సర్టిఫికేట్ ఇకపోతే ఆధార్ కార్డు, ఈకేవైసీ అయితే ఉండాలి, అప్లికేషన్ ఫామ్ అండ్ సో ఇవి ఉంటే సరిపోతుంది. ఇకపోతే మ్యారేజ్ స్ప్లిట్.
సో మెయిన్‌గా మనకి చాలా మందికి ఇదే డౌట్ అండి. ఇప్పుడు మేము మ్యారేజ్ స్పిల్ట్ ద్వారా చేసుకోవాలంటే ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలా? ఇక్కడ ఆప్షన్‌లోనే ఉంది చూడండి మ్యారేజ్ స్పిల్ట్ అని. సో మ్యారేజ్ స్పిల్ట్ అని ఉంది కాబట్టి ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి పర్టిక్యులర్‌గా. లైక్ మీ కార్డ్‌లో ఎంతమందైనా ఉండొచ్చు. ఇప్పుడు మ్యారేజ్ అయిన పర్సన్స్ సెపరేట్ చేయాలంటే ఆ పర్టిక్యులర్ పర్సన్స్‌ని ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే పెట్టి వీళ్ళకి పెళ్లైనట్టు పలానా ఏ, బి అనే అబ్బాయిని గాని, అమ్మాయిని గాని మనం డివైడ్ చేయొచ్చు. ఇలా డివైడ్ చేయాలంటే ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. అందరికి ఆధార్ కార్డ్‌లు ఉండాలి. ఇకపోతే ఈకేవైసీ అయితే ఉండాలి. అప్లికేషన్ ఫార్మ్ అనేది కావాలి. ఇలా మనకి ప్రెజెంట్ ఏపీలో 5 రకాల సర్వీసులు అయితే రావడం జరిగింది. ఈ 5 రకాల స్పిల్ట్‌లలో మీరు ఏ స్పిల్ట్‌కి ఎలిజిబుల్ అయినా గానీ, మీకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయం లేదా వీఆర్ఓ దగ్గరికి వెళ్లి మీరు రేషన్ కార్డుకి సంబంధించి స్పిల్ట్ అయితే ఆప్షన్ అప్లై చేసుకోండి. ప్రెజెంట్ యాడింగ్‌గా సంబంధించి మనకు రాలేదండి. త్వరలో అన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రెజెంట్ ఒక్కొక్క ఆప్షన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రెజెంట్ మనకి ఓన్లీ స్ప్లిట్టింగ్ మాత్రమే వచ్చింది కాబట్టి స్ప్లిట్టింగ్‌కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్లి డివైడ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఇన్‌కేస్ మీ కుటుంబంలో సభ్యులందరికీ ఈకేవైసీ అయ్యిందా లేదా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. గైస్ మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.